నమస్కారం అందరికీ. కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రతగా ఎక్కువగా ఉంది. మనం సాయంత్రం నుంచి ఉదయం 8 గంటల వరకు అంటే చలి బాగా ఉంది. దీనివల్ల ఏంటంటే అందరూ ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. సో ఇది ఇంకా పెరుగుతుండే ఛాన్స్ ఉందని చెప్పేసి మనం చూసుకోవచ్చు. శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువగా పెరుగుతుంది అంటే ఇది ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? ఎంతకాలం ఉంది? ప్రస్తుతం మనకి ఈ ఉత్తర గాలులు అలాగే వాయువ్య దిశ నుంచి అంటే రాజస్థాన్ ఉత్తర భారతదేశం ప్రాంతం నుంచి గాలులు అనేవి వీస్తుండటం వల్ల అలాగే మనకి పూర్తిగా క్లౌడ్లెస్గా ఉంటుంది నైట్స్. ఇప్పుడు క్లౌడ్లెస్గా ఉన్నప్పుడు రేడియేషన్ కూలింగ్ వల్ల పగలు మనకి ఈ ఎండ ద్వారా వచ్చిన టెంపరేచర్లు అన్నీ కూడా రాత్రి మళ్ళీ ఎర్త్ రీరేడియేట్ చేస్తుంది. ఆ రీరేడియేషన్ ద్వారా మళ్ళీ చల్లబడిపోతుంది. దీనికి తోడు మనకి ఉత్తర భారతదేశం నుంచి చల్లటి గాలులు అనేవి వీస్తుండటం జరగటం వల్ల మనకి ఈ కోల్డ్ వేవ్ పరిస్థితులు అనేవి రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఇవి మరొక 2 రోజులు ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా దీనివల్ల మనకి ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో కోల్డ్ వేవ్ పరిస్థితులు. కోల్డ్ వేవ్ అంటే ఐఎండి డెఫినేషన్ ప్రకారం మనకి 10 డిగ్రీల కంట బిలో వెళ్ళిపోయి ఆ ప్రాంతపు లాంగ్ టర్మ్ యావరేజ్ టెంపరేచర్ కంట మరొక 5 డిగ్రీస్ కిందకి వెళ్ళిపోతే మనం కోల్డ్ వేవ్ అంటాం. అలాగే 7 డిగ్రీస్ లాంగ్ టర్మ్ యావరేజ్ కంట కిందకి వెళ్ళిపోయినట్టయితే దాన్ని సివియర్ కోల్డ్ వేవ్ అంటాం. నిన్న చూసుకున్నట్టయితే మనకి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు అంటే ఆదిలాబాద్ ప్రాంతంలో అరౌండ్ 8 డిగ్రీస్ టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. ఇవి ఆ ప్రాంతపు నార్మల్ టెంపరేచర్ కంట అరౌండ్ 7 డిగ్రీస్ బిలో ఉన్నాయి. సో మనకి ఆదిలాబాద్ ప్రాంతంలో సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. రాగల 2 రోజుల్లో కూడా మనకి ఉత్తర తెలంగాణలోని ఈ ఆదిలాబాదు, కొమరంభీము, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతంలో 10 డిగ్రీస్ బిలో టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. మిగిలిన మన సెంట్రల్ తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో 11 నుంచి 15 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. మనకి ఈ తూర్పున ఉన్న జిల్లాల్లో ఎప్పుడు కొంచెం టెంపరేచర్లు ఎక్కువే ఉంటాయి. ఇక్కడ మటుకు 15 డిగ్రీల పైబడి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతంలో మనకి 15 డిగ్రీలు పైబడి ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా మనకి ఇదే స్థాయిలో మనకి టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. సో ఒక 2 రోజుల పాటు టెంపరేచర్స్ ఈ విధంగా కొనసాగిన తర్వాత మనకి 3వ రోజు నుంచి ఈ గాలుల్లో కొంచెం మార్పు వచ్చే అవకాశం ఉంది. మనకి ప్రస్తుతం ఉత్తర దిశ నుంచి వస్తున్న గాలులు మారి మనకి తూర్పు దిశ అలాగే ఆగ్నేయ దిశ నుంచి ఒక గాలులు మారే అవకాశం ఉన్నందున టెంపరేచర్లు స్లైట్గా రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంచుమించు నార్మల్ టెంపరేచర్స్కి మనకి 5వ రోజుకి మళ్ళీ మన నార్మల్ టెంపరేచర్స్ అంటే ప్రస్తుతం మనకి 14 నుంచి 18 డిగ్రీలు ఉండాలి. దాని బదులు మనకి 8 నుంచి 15 డిగ్రీలకు వెళ్ళిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా. మళ్ళీ ఒక 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగి 2 రోజులు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. 3వ రోజు నుంచి టెంపరేచర్లు గ్రాడ్యువల్గా కొద్దిగా రైజ్ అయ్యి 5వ రోజు నాటికి మన నార్మల్ వింటర్ టెంపరేచర్లకి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అంటే వర్షాలు పడే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అల్పపీడనం ఉంది అని చెప్పి అంటున్నారు. ఏంటి, ఎక్కడ పడుతుంది, ఎక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? మనకి ఈ అల్పపీడనం ఒకటి ఇప్పుడు మనకి తమిళనాడు తీర ప్రాంతంలో ఈ ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఉంది. దీని ప్రభావం ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం మీద ఉంటుంది. తమిళనాడు రాష్ట్రంలో చాలా చోట్ల విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు కొనసాగుతాయి. అలాగే తమిళనాడుకి ఎడ్జసెంట్గా ఉన్నటువంటి ఈ మన దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు నెల్లూరు, చిత్తూరు, కడప ఆ ప్రాంతంలో కూడా వర్షాలకు అవకాశం ఉంది. తెలంగాణలో మనకి ఈ రోజు నుంచి 5-6 రోజులు ఈ దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట ప్రాంతంలో కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే వర్షాలు పడకపోయినప్పటికీ క్లౌడీనెస్ మళ్ళీ రాత్రిపూట మనకి సెంట్రల్ తెలంగాణ అలాగే సిటీ ప్రాంతంలో కూడా ప్రస్తుతం మనకి క్లౌడ్లెస్ నైట్స్ ఉన్నాయి. ఇవి కొంచెం క్లౌడీనెస్ పెరిగే అవకాశం ఉంది. క్లౌడీనెస్ పెరిగితే మనకి మినిమం టెంపరేచర్స్ తగ్గిపోయి మినిమం టెంపరేచర్స్ ఇప్పుడున్న దానికంటే స్లైట్గా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడైతే లేవు వర్షాలు పెద్దగా మనకి ఇప్పుడు వచ్చే 5 రోజుల పాటు తెలంగాణలో అయితే వర్షం లేదు. 6-7 రోజులు ఈ రోజు నుంచి 6-7 రోజుల్లో మనకి దక్షిణ తెలంగాణలోని 3-4 జిల్లాల్లో కొద్దిపాటి జల్లులకు మాత్రమే అవకాశం ఉంది.
ఇప్పుడు విల్నిన్ ప్రభావంతో చలి ఎక్కువగా పెరుగుతుందని చెప్పేసి అని అంటున్నారు. ఎల్నినో ప్రభావం కాదండి, ఇది మామూలుగా మనకి ఉత్తర భారతదేశంలో ఇవి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని వస్తాయి. మనకి హిమాలయాలకు ఆనుకుని ఆ వెస్టర్న్ డిస్టర్బెన్స్ పాస్ అయిన తర్వాత మనకి హిమాలయ పర్వతాల నుంచి చల్లని గాలులు అనేవి మనకి ఉత్తర భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. ఈ ఉత్తర భారతదేశంలో అందుకని అన్ని రాష్ట్రాల్లోనూ కూడా మనకి కోల్డ్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ 5 నుంచి 7 డిగ్రీల ప్రాంతంలో నడుస్తున్నాయి. సో ఆ ఉత్తర భారతదేశానికి మనకి దగ్గరగా ఉన్నటువంటి నార్త్ తెలంగాణ ప్రాంతంలో కూడా మనకి అతి తక్కువ టెంపరేచర్లు కొనసాగుతున్నాయి. అయితే ఈ 3వ రోజు నుంచి విండ్ ప్యాటర్న్ మనకి ఉత్తర భారతదేశం నుంచి కాకుండా ఇటు దక్షిణ దిక్కు నుంచి గాలులు వచ్చే అవకాశం ఉన్నందున ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ టెంపరేచర్లు మనకి రైజ్ అయ్యే అవకాశం ఉంది. చూస్తున్నారు కదా మనకి అంటే వచ్చిన ఈ 2 డేస్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎల్లో అలర్ట్ అంటే నిజామాబాద్, ఆదిలాబాద్ ఇటు సైడ్ వచ్చేసేసి మనకి 2 డేస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ మనకి 5th డే వచ్చేసి నార్మల్ కండిషన్ ఉంటుంది, అంటే నార్మల్ వింటర్ సీజన్ ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో సుమలత, పల్లవి టీవీ.